పందులు కాల్చినట్టు కాల్చి పారేయాలి. అసలు భూమి మీద ఉంచొద్దు. నేను రాష్ట్రం మీద అందరికి మొక్కుతున్నా, ఆలను తీసి పారేయాలి, జల్దీ తీసేయాలని. వర్రి పానం పోతుంది కానీ నెల ఇంకా కాల్చేత్తలేరు. కుక్కలకు వారెత్తా, అది న్యాయమంటారు, అది చట్టమంటారు. వాళ్ళకి సాధ కాకపోతే నాకు ఇవ్వమని, మాకు ఇవ్వమని మేము చేస్తాం. అసలు వాళ్ళకి శిక్షలు వేయద్దు. ఇప్పుడు నా బిడ్డను చంపిరు, వాళ్ళని చంపినా నాకు శిక్షనే కానీ, జైలుకు పట్టుకోపోవడే కానీ, శిక్షలు వేసుడు కానీ. మంచోళ్ళకి శిక్షలు వేస్తారా? సంపే చంపితే తొందరగా వేయాలి కదా, వెయ్యాలి కదా. అంటే పోవాలి 3-4 రోజులు శిక్ష కానీ యావజ్జీవకార శిక్ష, సంపుడుకు సంపుడు శిక్ష అంతే. సంపుడుకు సంపుడు శిక్ష అంతే. సంపుడు శిక్ష అయితేనే అందరు సెట్ అవుతారు. వాళ్ళని జైల్లో ఉంచుడు న్యాయం అసలే కాదు. నా నెత్తి రగిలిపోతున్నా. నా బిడ్డను చంపిన వాళ్ళు మీరు కూడు పెట్టి సత్తుర్రు. మీకేమైనా నెత్తులు ఉన్నాయా, తెలివిలు ఉన్నాయా? మీ బిడ్డలు అయితే ఊకుంటారు అట్నే. మా బిడ్డలైనా సరే చంపుడు చట్టం లేదని అంటే మరి నా బిడ్డను చంపిరు కదా, ఆ చట్టం వేడికలు వచ్చింది. మనం మధ్యతరగతి కుటుంబం అమ్మా, ఆర్థికంగా వీళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ ఉద్దేశం ఏమ్మా, వాళ్ళు ఒకటే ఆర్థికంగా వీళ్ళు డబ్బులు ఏముండవు వీళ్ళ దగ్గర. వీళ్ళు పోలీసుల చుట్టూ తిరగలేరు, ఏడ్చుడు తప్ప మనం ఏం చేయగలుగుతాం? దిక్కు లేకున్నా సరే, చిప్పబట్టి అడక తిన్నా సరే, చంపినోని బరబరి ఎంపుడే. రూపాయలు ముఖ్యం కాదు, లంచాలకు ఉచ్చదాగుడు ముఖ్యం కాదు, లంచాలకు గొద్దలు తినుడు ముఖ్యం కాదు. లంచాలు మొయ్యొద్దు, మంచాలు మొయ్యొద్దు, లంచాలు తీసుకోవద్దు. నేను నా బిడ్డని చంపిరు, నేను ఏడుతున్నా. ఎందుకు ఏడుతున్నా? వాళ్ళని చంపాల గంతే. మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుడు ఇది న్యాయం కాదు. నెల రోజులు ఆయన చూడబట్టి ఏమి న్యాయం జరుగుతుందా? 23 రోజులు ఆల్రెడీ. తిండి లేక తిగని లేక కాలు చేతులు అనుకుతున్నాయి, ఎదురు చూస్తున్నా. ఇప్పుడు చాలా మంది చెప్పారు, అమ్మ ఏం లాభం లేదు, 1 నెల 2 నెలలు ఉంచితే బయట కత్తరాళ్ళు. వాళ్ళకి ఏ శిక్షలు పడాయి, చంపినందుకు శిక్షనే దిక్కులేదట. ఇంటికి కుక్కలు పట్టుకుని వస్తాం, పట్టుకరాలే లోపల పోకుండా కుక్కలు పట్టుకుని వస్తాం. సారు 4 చంపిరు సార్ అని నేను చెప్తే కుక్కలు పట్టుకుని వస్తాం. కుక్కలు పట్టుకొని వస్తే మరి ఎంతమంది చంపిరో ఏం కథను తెలుస్తుంది కదా. ఇప్పుడు కూడా ఏడన్నా రాష్ట్రంలో మరి ఆడు చంపిండా చంపలేడా ఎక్కడన్నా చెప్తే కూడా వాళ్ళని తోలుకొని పోవాలా. గట్టి నిర్ణయాలు తీసుకోవాలా. మీద చట్టం మీద కొట్టేద్దాం, మీద ఆ క్వశ్చన్లు అడుగుదాం. నువ్వు చూసినవా, నువ్వు సంపంగా చూసినవా, వాళ్ళు చంపిర్రా, నీ ఇంటికి వచ్చిర్రా, చెప్పిన మాట వినవా నువ్వు? మరి రాష్ట్రం మీద ఇంతమంది ఉన్నారు, వాళ్ళ మీద మేము అవతల ఉంటే చెప్పొచ్చు కదా. వీళ్ళ మీద ఎందుకు చెప్తున్నాం? వాళ్ళు చంపిరు కాబట్టి వాళ్ళ 4గురిని చంపాలా. ఇప్పుడు చంపుతనే రాష్ట్రం మీద ఒక్క పురుగు కూడా చచ్చిపోదు. బిడ్డలు ఇళ్లలో ఏడుతురు మొగలు కొట్టిన పోతే. ఎన్ని సేవలు ఎత్తాయో తెలియదు. నేనే చెప్పిన ఒప్పుకున్నానా? ఆయన పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నాడు. పోలీస్ వాళ్ళ మీద ఒప్పుకుంటే అదే ఉండదమ్మా, దానివల్ల ఏముండదు. జడ్జి గారి ముందు ఒప్పుకోవాలమ్మా. రిపోర్ట్లు ఇస్తలేదు వాళ్ళు. పోలీసు వాళ్ళ ముందు ఏదో కనికరం చూపినట్టుగా అట్లా జడ్జి గారి ముందు అదే మాట చెప్పమని చూడు. ఇదే మాట చెప్పడం అట్లా. ఇప్పుడు అంటే ముందు ఏముంది, ఏదో ఒక మాట చెప్పాలి. పోలీసు వాళ్ళు అయినా కానీ కొట్టిన తర్వాత ఇప్పుడు వాడు నిజం ఒప్పుకుంటప్పుడు అది ఒక వీడియో ప్రూఫ్ అనేది తీసుకోవాలిగా. మనకు ఒక మాట ఇగో చేయాలి కదా, చెప్పినట్టు మనకు ప్రూఫ్ ఇవ్వడాలి కదా. ఇప్పుడు మా మాటలు వాళ్ళు ఎట్లా నమ్ముతలేరు, వాళ్ళ మాటలు మేము ఎట్లా నమ్ముతాం? వాళ్ళు అచ్చుకుంటూ చెప్తున్నారు మీకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అతను చెప్పింది నిజమే అయితే ఒక వీడియో ప్రూఫ్ మనకి ఇస్తే మనం రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఇదిగోండి చూడండి, అతనే ఒప్పుకోడు కదండి అని. వాళ్ళకు ఇప్పుడు ఆబద్ధాలు ఆడుతున్నారు కదా, మొత్తం చట్టం మొత్తం ఆబద్ధం ఆడుతుంది. వాళ్ళకు ఏ శిక్షలు వేయకూర్రి, మర్యాద కొద్ది మాకు అప్పయ్యకూర్రి అంతే. మేము ఇప్పుడు ఏ జైలు ఉన్నారో మేము ఆడికి పోతాం, 100 మందిని పోతాం. ఆయన నడి రోడ్డు మీద నరుకుతాం. వీళ్ళకి సాతలు కాదు, లాభం లేదు. మేము చంపినామనుకో రాష్ట్రం మీద ఏ బిడ్డని చంపడు. మొగలతో ఆడపిల్లలంటే ఏంటి, భూతాలతో సంబంధం. దేవతలు చంపంగా వీళ్ళు చట్టం ఎందుకు చూస్తుంది ఇట్లా? ఎన్ని సేవలు పోతున్నాయి, రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు. జరగలేదు, నా ఇంట్లో బిడ్డలు అయితే పోతలేరు కదా, నా ఇంట్లో జరగలేదు అని అంటే ఈ రోజుకు పోతూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు. పోలీసులు కొండపోయి వాళ్ళకి మేపుతూనే ఉన్నారు. చంపిన లంచోడుకులు కొండపోయి మేపుతున్నారు. ఎక్కడ దిక్కువల్ల చట్టం ఇది? ఆ దిక్కువల్ల చట్టం మార్చాలా, లేకపోతే చట్టం బంద్ పెట్టు. మొత్తం రాష్ట్రం ఫస్ట్ వాళ్ళు చూసుకున్నారు మొత్తం ఎటువైపు సీసీ కెమెరాలు అక్కడ నుంచి వాగు దాటి ఇట్లా మాత్రం
పోలీస్ స్టేషన్లో కూడా వద్దు, నువ్వు వాళ్ళకి శిక్షలు వేయకు, నువ్వు దిక్కు వాళ్ళ శిక్షలు వేయకు, మురిగిపోయిన శిక్షలు వేయకుర్రి. నెల 2 నెలలు 3 నెలలు ఉండి బెల్ల మీద వస్తారా? చంపిన వాళ్ళు బెల్ల మీద వస్తారు, ఇంటికి వస్తారు, పిల్లల దగ్గర అంటారా? నా బిడ్డను చంపిన వాళ్ళు వాళ్ళని చంపాలా, గది శిక్ష. చట్టం నేర్చుకోవాలి. ఇప్పుడు చట్టం చెవులు లేవా, కళ్ళు పడిపోయినాయా? ఇప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళు మైకం దెబ్బతిన్నారు, కోమల పేరు ఆ చట్టం అంతా. చట్టం భూముల పోని నాశనం కానీ ఇప్పటి నుంచి చంపాలా వాళ్ళనిగో. నేను తిట్టింది కాదు, ఇప్పుడు వాళ్ళు చంపితేనే వాళ్ళకు వాళ్ళు న్యాయం చేసినట్టు, వాళ్ళకు జాబులు ఉన్నట్టు. వాళ్ళందరు కాళ్ళు మొక్కుతారు, తిట్టినారు కాదు, కోపంగా తిడుతున్నా. ఎందుకంటే నా బిడ్డలు కూడా ఇప్పుడు రాష్ట్రం మీద ఎంతో మంది ఉన్నారు, రోజుకి ఎన్ని సేవలు పోతున్నాయి గుర్తేనా? 100% అసలు తెలియకుండా ఎంత మందికి అగాయిత్యాలు జరుగుతున్నాయి. చంపుతురు. ఈ చంపిన వాళ్ళని వెంటనే చంపేయాలని 100 సార్లు మొత్తుకుంటున్నా. ఇప్పటికి నెలే అలా చంపిందో లేదు. పోలీస్ స్టేషన్ లో మేపితే నాకేం న్యాయం జరుగుతుంది? చంపితే న్యాయం జరుగుతుంది. మళ్ళీ ఆ రోజు గిట్లా నైట్ గిట్లా డోర్ తెస్తే ఏదో ఒకటి మమ్మల్ని అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నాడో గుర్తేనా? ఏ వాళ్ళని కూడా వేసేస్తుంటే వాళ్ళ ముగ్గురు వేసేస్తే మా బాగా తుడుతుంది. వాళ్ళ చిన్న కొడుకు దొరకలేడు, ఇంకా చిన్న కొడుకుని చంపుతుంది మేము. వాడు బాగా ఉసరిగాడు అయితే మేము మందిని చంపుకుంటూ తిరుగుతున్నాం. మేము తిట్టడానికి కూడా మాకు నోళ్ళు రావు. శాశ్వత దేవతలు మీరు ఉంటారు, మాట కూడా శిక్షలు పడతాయని మేము మొక్కలను కూడా మాట్లాడాము. మళ్ళీ వెళ్ళి కూడా చంపుతారట మమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ చంపినా కానీ మళ్ళీ అలా పోతారు. మళ్ళీ ఏమంటారు, ఏందమ్మా మరి వాళ్ళు మీరు లొల్లి పెట్టుకున్నట్టే ఉన్నది, అందుకే చంపి పేరుకోవచ్చు, మళ్ళీ మేపుతారు. అంతే కదా. ఇప్పుడు అలా నలుగురిని తీసేస్తేనే బరాబరి నలుగురిని చంపితేనే ఇంకా నా అసలు తల్లు లేడరు, నా అసలు బిడ్డరు, నా తల్లి వాళ్ళ నలుగురికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడితేనే వైష్ణవికి న్యాయం జరిగినట్టు. లేకపోతే వేస్ట్ గా చట్టాలు ఎందుకమ్మే ఆ మాత్రం దానికి ఎందుకు చట్టాలు ఇవన్నీ మనం మన ఇష్టం మనం కొట్టుకుంటాం కదా. మళ్ళీ చట్టాల దగ్గర పోవడం, చట్టం ప్రకారం శిక్ష పడ్డం, ఇవన్నీ ఎందుకు నా న్యాయం జరిగినప్పుడు? చట్టాన్ని తిట్టుడు కాదు, ఈ చుట్టూ లెక్కలు చేస్తే మన్నెత్తిపోతారు, చట్టం మీద దుమ్మెత్తిపోతారు. అసలు ఎవరికి భయం ఉంటుంది? ఇప్పుడు చట్టం ప్రకారం ఒక ఆడపిల్లని చంపినప్పుడు అతనికి కఠిన శిక్ష చేయకపోతే అసలు ఎవరికి భయం ఉంటుంది చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది తయారవుతారు? ఎంతమంది కాదు అన్న, కోట్లున్నారు చంపిన వాళ్ళు, కోట్లున్నారు జైల్లో. ఇప్పుడు ఈ దునియా మీద ఎన్ని జైలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి తెలిసేనా? చంపిన వాళ్ళంతా యూడిపో పోలీస్ స్టేషన్లో కోట్ల పబ్లిక్ ఉన్నారు. ఏం లాభం అది? సాత్తున్నావు, వాళ్ళ పెట్టి సాత్తున్నావు. అది ఏం రీతి, అది ఏం న్యాయం? అది వాళ్ళందరినీ చంపేది మొత్తం. ఆ టౌన్లలో పోలీస్ స్టేషన్లో ఎంతమంది చంపిపోయి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అగ్గి పెట్టి ఉరిపెట్టి చంపు ఎన్కౌంటర్ చేసేయాలని అలా కూడు పెడతారు. మీరు కూడు పెడతారా? చంపిన వాళ్ళకి అన్నం పెడతారా? వాళ్ళు ఏమంటారు గుర్తేనా? ఇగో ఇలా ఎంపీఎన్లో పోతే కడుపు నిండా అన్నం పెడతారు. 6 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, ఇంకా బయటకు వచ్చి ఇంకా నలుగురు చంపుతాం, వీళ్ళకి వస్తాం, ఇంకా 10 మందిని చంపుతాం, వీళ్ళకి వస్తాం, ఈడైతే మంచిగా మేపుతురు మమ్మల్ని అని అంటారు వాళ్ళు ఉన్నోళ్ళు అంతా. ఈ చట్టం మారాలా? ఇది నా వయసమ్మ గురించి అని నేను కొట్లాడతలేను. రాష్ట్రం అంతా నా బిడ్డ, నేను పూల పెట్టి చదువుకున్న 100 దేవులకు ముఖంగా పుట్టిన బిడ్డ. నాకు బిడ్డ దొరుకుతుందా? నాకు బిడ్డ వస్తుందా? అత్తదా నా బిడ్డ? చచ్చిపోతున్నా. నా వయసమ్మ అంటే మా ఇంట్లో పెద్ద అడలు నా బిడ్డ. పొద్దున లేస్తే కంటి ముందర తిరిగే పిల్ల చనిపోదు, అసలు ఎంత తట్టుకుంటుందమ్మా ఈ తల్లైనా? కుక్కని పందిని చంపలేడు. కుక్కని సాదుకున్న కుక్కని చంపితే కూడా మేము 3 రోజులు ఏడ్చినాం. నా చిట్టి పిల్లిని చంపితే 3 రోజులు ఏడ్చింది. అన్నం తినలేదమ్మా, పిల్లి చచ్చిపోయిందమ్మా, పిల్లి చచ్చిపోయింది. ఒక పిల్లి చచ్చిపోతే నా చిట్టి 3 రోజులు ఏడ్చింది. నాకు ఎంత ఏతుండాలో, నేను చచ్చిపోయేదాకా 6 వేసిండు నాకు లంచ కొడుకు. ఆ లంచే దాని కొడుకులు వాళ్ళు 4 నేను చచ్చిపోయేదాకా నాకు 6 వేసింది. మరి వాళ్ళకి 6 ఏదన్నా చెప్పు? ఇది ఒక శిక్ష కాదు. ఇప్పుడు వైష్ణవం చంపడం ఒక శిక్ష అయితే ఈ తల్లి ఎన్ని సంవత్సరాలు బాధపడాలి అసలు? ఇది మరీ ఘోరమైన శిక్ష. వాళ్ళ 4గురిని చంపాలా? మీరు పోలీస్ స్టేషన్లకి బయటకు తీయుర్రి. మీకు సాత కాకపోతే, మీకు దమ్ము ధైర్యం లేకపోతే నేను ఇంకా ఎక్కడి దగ్గర పోతాను. మీకు దమ్ము ధైర్యం లేదు, మీకు గన్నులున్నాయి చేతుల. ఎందుకు ఇచ్చింది చట్టం? కాల్చి పారేమని. మంచోళ్ళని కాపాడు, చెడ్డోళ్ళని కాల్చి పారేమని. ఆ గన్నులకు పనేది ఉత్త చేతులు పట్టుకుని తిరగంగానే అయిపోయినా? చేతిలో జబ్బకేసుకొని మెడకేసుకొని అది సోకేసుకు తిరుగుతున్నారు గన్ను పట్టుకొని. ఒకళ్ళని చంపినంటే చట్టము ఇప్పుడు గన్నులు దేనికి పుట్టినాయి? ఆ గన్నులు కరెక్టే పుట్టినాయి. వీళ్ళ గుణాలు రీతి లేవు. ఈ చట్టం వల్ల ఇప్పుడు ఉన్న గుణాలు రీతి లేవు. గన్నుకు పని చెప్పాలా? ఎందుకంటే ఒక అమ్మాయిని చంపిర్రు, వాళ్ళని బరబరి కాల్చి పారేయాలా, ఎన్కౌంటర్ చేసి పారేయాలా. గన్నులు అందుకే ఉన్నాయి, అవి పట్టుకొని తిరగమని ఇయ్యలే గన్నులు.
వాళ్ళ కుటుంబాన్ని ఏమైనా టచ్ చేస్తే ఇప్పుడు కాల్చి పారేస్తారు 11 వాళ్ళని. వాళ్ళ బిడ్డల్ని ఏమైనా టచ్ చేస్తేనే కాల్చి పడేస్తారు. అమ్మ మన మధ్య తరగతి వాళ్ళకి కాబట్టి ఇలా ఉంది కానీ ఏమ్మా ఎమ్మెల్యేకు ఒక ఎంపీకు ఎవరికైనా జరిగి ఉంటే ఇప్పటికల్లా అసలు బతుకు అసలు స్టేషన్ పోలిస్తారా? అసలు పోలీసులు తప్పిస్తారా? ఆగు అని అంటే న్యాయమే లేదు. వాళ్ళని చంపాలా మేము పోతున్నాం. ఏ స్టేషన్లో ఉండదు, మొత్తం లక్షల మందిని పోతాం. ఇక ఆ స్టేషన్ మేము తుక్కుల పరం కావాలి, ఇక పుర్రెల వరకు పర్ర చేతుకు రావాలి. ఇందులో ట్రైల్ అని ఒకటి ఉంటుందా? ట్రైల్ అంటే వాడు ఎలా చంపిండో ఒకసారి పోలీసులు తీసుకొని వచ్చి అన్ని చేపిస్తారంట వాడితో, ఎలా చంపినా చూపించరా అని. అది కూడా చేయట్లేదు వాళ్ళు కనీసం. రిపోర్ట్లు వచ్చినాయి, రిపోర్ట్లు మాకు ఇయ్యాక 4 చంపిందని వాళ్ళకి తెలియద్దు అని మా ముందు దాచి పెడుతున్నారు. ఆ రిపోర్ట్లు దొంగ రిపోర్ట్లు మారుద్దాం. ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అసలు ఇన్ని రోజులు? మరి చంపినట్టు మారుదామా, మళ్ళీ పిల్ల అట్టిగా చచ్చిపోయినట్టు మారుదామా? దొంగ చట్టం దొంగ నిర్ణయం తీసుకుంటుంది. దొంగ చట్టం నేను తిడతా, ఇట్లనే తిడతా, వాళ్ళని చంపేదాకా తిడతా. చట్టం ఏమన్నా వేయండి, అత్తరా రాని నా దగ్గరికి అంతే. వాళ్ళు బయటకు వాళ్ళకి శిక్షలు వేయకూడదు, నా దగ్గరకు రప్పి. మన మాటలు అయిన పోషన్ లేదు, మేము నడి రోడ్డు మీద ఏడ్చుకొని అన్నట్టున్నారు, చూస్తున్నారు అందరు తప్ప. అరే అంతే, ఆ తల్లి ఎంత బాధ ఉంటే ఈ మాట్లాడుతుందని అనుకునేటోడు ఒక్కడన్నా ఉన్నాడా? పూల పెట్టి సాదుకున్నా నా బిడ్డ ఎడ దొరకాలి ఇప్పుడు? నా చుట్టూ బిడ్డలు రాష్ట్రం మీద అందరు చంపుకుంటూ పోతారు, అందరు అందమైన బిడ్డలు చచ్చిపోతారు. బిడ్డ ఎంతగా అనుకుంటే ఎంత కష్టపడితే కుడుతుంది, కుడితేనా? గాలి కూసి పడుతున్నాయా? ఆడపిల్లలు గాలి కూసి పడుతుర్రా? దొరుకుతుర్రా? రోడ్ల మీద దొరుకుతుర్రా? ఎన్ని రూపాయలు పెడితే పెరుగుతుంది ఆడపిల్ల? ఎన్ని లక్షలు పెడితే దేవుళ్ళకి ఎంత మొక్కితే ఉడుతుంది ఆడపిల్ల? రూపాయికి విలువ, అవన్నిటికి విలువ రావాలంటే చంపిన మనిషిని శనాల చంపేయాల. అట్లా చంపుతూనే ఈ చట్టం బరాబరి కరెక్ట్ చట్టంలో బతుంది. చట్టం కూడా రాష్ట్రం అంతా మొక్కుతారు. ఏ దినాల కూడా ఏ లెక్కలలో కూడా మళ్ళా ఒక అమ్మాయిని చంపే లెక్కన జరగదు. ఇక గజ అనుకుతారు. ఒక అమ్మాయిని చంపితే ఇలా చంపిన గంట లోపల మళ్ళీ నాకు సాగు ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు శిక్ష కఠినంగా శిక్ష వేస్తే ఒకవేళ హరిబాబుకి ఉరి శిక్ష వేస్తే రేపు ఎవరన్నా అమ్మాయిని చంపాలంటే ఏమనుకుంటారు? అరే మొన్న ఇష్టం చంపిన చూసారా ఎట్లా చంపారు, ఎన్కౌంటర్ చేసి పడేశారు, అది మనం జాగ్రత్తగా ఉండాలని అబ్బాయిలు ఖచ్చితంగా భయపడతారు కదా. ఇప్పటికి మైండ్ పోతలే ప్రియాంక రెడ్డి, అదే కదా. అట్లుంటే అట్లా అనుకోవాలి. టెన్షన్ కాదు, నా పానం పోతుంది. మెల్లగా మాట్లాడు కాదు, నీ ఎంత రైలిపోతున్నా గుర్తాను. ఇంట్లో ఉలికి పడుతున్నా, లెంకుతున్నా, వయసమ్మ అని తెల్లని దాకా పిచ్చి కుక్క లేక చచ్చిపోయిందంటే నా మనసు అస్సలే నమ్మతలేదు. అమ్మ ఎట్లా చచ్చిపోతుంది? నేను జాదుకున్న బిడ్డ ఎట్లా చచ్చిపోతుంది? నేను చంపుకున్నానా? నా కొడుకులు చంపిరా? నా మొగడు చంపిండా? ఎవరు చంపిరు నా బిడ్డని? వాడొచ్చి చంపిపోయి హక్కు ఏంటిది? అది ఆయనకి ఏం అధికారం? నీ తల్లి ఉన్నది, నీ తల్లిని చంపుకో, నీ తాదిని చంపుకో, నువ్వు చచ్చిపో. మీ సావులు మీరు యావురి, నా ఇంటి పిల్లని చంపిపోవడైంది. ఇది పిచ్చి ఎక్కుతుంది. తెల్లని దాకా రోడ్ల మీద తిరుగుతున్న పిచ్చ పీసలేసి వయసమ్మ సిట్టి 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 అని ఉలికి పడి కూర్చుంటే నా సిట్టి లేదు. నేను ఏడికెళ్ళి తెచ్చుకోవాలని నాకు అన్నిటి కథ ఓలకు తెలుతుంది. నా సేమ ఓనికి ఓలకు తెలుతుంది. వాళ్ళని మేపుతురు, కిలకిల నవ్వుతురు. వాళ్ళు నాకు 100 మంది ఫోన్ చేసి చెప్తురు. వాళ్ళు ఉన్న ఖైదులంతా పిల్లలు పోయి చూసడానికి పోతే వాళ్ళు అరే వాళ్ళ ఇంట్లో అందరు చంపేసి రాపోదురా, ఇంకా తుడుతుంటుండే మనకు. ఒక్కదని చంపేసి వచ్చిన, ఒక్కదని చంపితే ఏం లుక్ ఉంటుందిరా? చూడు బసుంటోళ్ళని ఇంకా శిక్షలు చంపిన బాధ కూడా లేకుండా వాళ్ళు కూడా చంపితే అయిపోయింది అంటే వాళ్ళు ఏ రేంజ్ లో వాళ్ళకి ఏం సపోర్ట్ తెలకుండా జరిపోయిందండి. అదెలా ఆలోచన లేదు. సరే అయిపోయింది అనవసరం చంపినారని ఒక బాధ పశ్చాత్తాపం ఉంటది కదా, అది కూడా లేదంటే ఎంత గౌరవం చూడ. ఈ చట్టం మంచి లేదు, జల్దీ మారితేనే మంచిది. ఇలా నలుగురిని కాల్ చేయుర్రి. నేను 100 సార్లు చెప్తున్నా. మీరు ఏమనుకుంటారంటే చంపే నిర్ణయం లేదని అనుకుంటారు. కోట్ల మంది చచ్చిపోతున్నారు. మీరు ఇట్లా పదవి మీద ఉండి మీరు ఒక స్టిక్ పెట్టాక, ఒక కదరు పెట్టాక కోట్ల మంది చచ్చిపోతున్నారు. మీరు అదే కదరు పెడితే ఇప్పుడు ఈ మంది చచ్చిపోదురా? ఆడపిల్లలు చిన్న కలకలను ఒర్రంగా చంపేస్తున్నారు. ఒర్రంగా ఇసుంటి ఖైదు లంచ కొడుకులు, ఇసుంటి నేరాల గొర్రెలు లంచ కొడుకులు, నేరాల గొర్రెలు లెక్క నడుతుంది ఇప్పుడు. ఈ ప్రపంచం నేరాల గొర్రెలకు గురి అయిపోయింది. ఈ చట్టం పట్టించుకుంటే నేరాల గొర్రెలు తీసేస్తే, సంపుడు బంద్ పెడితే చట్టం ఎంత చక్కదనం పడుతుంది? గుర్తేనా? లగ్గలు చేసుకుంటే ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. సంపుడు అధికారం ఏంటిది? ఇది చట్టం ఇట్లా ఇసే పెట్టుకుంటే పోతే ఇప్పుడు లక్షల మంది బిడ్డలు చేస్తున్నారు. ఆ బిడ్డలు ఎట్లా బతకాల? గజగజ అనుకుతున్నారు. మొగల దగ్గర ఉండేదానికి కూడా భయపడుతున్నారు. ఇంకా చేస్తారు. వచ్చిన వాళ్ళంతా నన్ను పట్టుకొని
అమ్మ నా అమ్మవంతో నాకు భయం ఉంది, నా అమ్మవంతో నాకు భయం ఉంది. ఒకడు ఉరిపెడుతుండు, ఒకడు ఎంపుతుండు, ఒకడు గ్యాస్ పోతుండు, ఒకడు నూతుల వారెత్తుండు, ఒకడైతే ఆ ట్రీట్మెంట్ చేసుకోగానే మొత్తం ఆక్సిజన్ వీకేసి చంపేసిండు. నిన్ననేనా ఒకటి ప్రజలు ఎంతమంది చెప్తున్నారు నాకు. పక్కన పోలీసు ఉన్నాక కానిస్టేబుల్ ఉంటే భార్యని కత్తిపట్టి పొడిచి కారులో పక్కన పోలీసు ఉన్నాక మామూలుగా ఆయన లేకుండా జరిగింది, అది వేరు విషయం. ఎంత ఘోరం అసలు, అంటే రక్షణ లేదు ఆడపిల్లలు. లేదు లేకనే సాగులు చస్తుర్రు, కుక్కలు చచ్చినట్టు. ఈ చట్టం జల్దీ చేయాలని, నా బిడ్డ కంచెలో మారాల చట్టం జల్దీ. మొత్తం మొదటి పోవాలి. ఈ వీడియోలు 100 వీడియోలు పెట్టినా ఓలకు కూడా మీడియం రికన్ లేకుండా వస్తుంది. మీడియం వాళ్ళు కూడా ఏం లాభం ఉన్నది, ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళని చంపాలని చెప్తున్నా, లేకపోతే మొత్తం ఆడికపోతాం. వాళ్ళు ఎంత పబ్లిక్ అని ఉండని మొత్తం కోట్ల మంది పోయి మొత్తం ఆ పోలీస్ స్టేషన్లో చూస్తాం. ఇక వచ్చి ఏ గదన్న కానీ మాకు పానాలు పోతే పోని ఉంటే ఉండని. ఎందుకు నా బిడ్డ పోయినాక వాళ్ళు ఏమంటారు, ఎట్లా దునియా మీద మొత్తం మంది చచ్చిపోతుర్రు గంగలు పోని అనిస పెడుతురు. వాళ్ళ బిడ్డలు చెప్తే మంచిగా ఉంటుండే కదా. వాళ్ళ పదవి ఉన్న బిడ్డలంతా ఈ భూమిలో పోతే మంచిగా ఉంటుండే. వాళ్ళ బిడ్డలకి ఒకరికి జరిగితే వాళ్ళకి ఆ బాధ ఎంతో తెలుస్తుంది. అప్పుడు ఒక ప్రియాంక రెడ్డి ఒక్క ప్రాణం మీద 4 తీసేళ్ళాడు. ఒక్కొక్క అట్లా చెప్తే మీకు కేసులు అయితే మీరు చంపితే మీకు కేసులు అవుతాయి అమ్మా. మీకు కేసులా అవి కేసులు అంటారు దాన్ని. చంపితే కేసులు అవుతాయా? చంపితే చంపేయి. నేనైనా సరే, నేనెవరన్నా చంపినా నన్ను వెంటనే మర్డర్ చేసేయరి. నా చట్టం వేరు, మంది చట్టం వేరు అనని నేను. వాళ్ళ నలుగురు నా బిడ్డని చంపిన వాళ్ళని చంపమంటారు, నా పరేళ్ళని చంపమంటలే, వేరే వాళ్ళని చంపమంటలేను నేను. నా బిడ్డని చంపిన వాళ్ళని వాళ్ళ నలుగురిని నడి రోడ్డు మీద కాల్చి 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 చంపాలా. నా సొంత బిడ్డలు యావరు. చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే నచ్చలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? కనీసం ఆ మీద మీ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతా ఉంటే నేను విన్నా, అందుకే మీ అమ్మాయి నచ్చలేదని చెప్పి ఏదో కావాలని ఒక వంక పెట్టి వెళ్ళిపో. కానీ చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఆయనకి ఏ సంతోషం ఉంది అసలు? ఆయన సాధించింది ఏంది అసలు దీనివల్ల? అంత ప్రేమగా దగ్గర చూసుకుంది, మంచిగా అంత ప్రేమగా చూసుకుంది కదా, ఎందుకు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ అమ్మ ధైర్యం మొత్తం. ఎవరి ధైర్యమైనా ఇప్పుడు ఆయన అమ్మన్నట్టు అసలు ఆయన సాధించింది ఏంది దీనివల్ల? రోజు 100 సార్లు అమ్మన్న ఇప్పుడు కాదు తర్వాత పిలుపు కూడా అమ్మ అన్నట్టు లేరు. నా బిడ్డ ఆడపిల్ల అమ్మని పిలితే ఎంత అందంగా ఉంటుంది కుడితేనా? నేను చచ్చిపోతున్నా, నేను నా లోపల కుమిలి చస్తున్నా. నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలి. వాళ్ళ నలుగురిని చంపితే నాకు కొంచెం అన్న బాధ తగ్గిపోతుంది. వాళ్ళు ఇప్పటికీ మొత్తం మందిని చంపారు, వాళ్ళకి అలవాటు అయిపోయిందంటారు. 2 నెలలు 3 నెలలు పోలీసు వాళ్ళు మన కడుపు నిండి అన్నం పెడతారు. మనకి ఏ శిక్ష పడదురా తమ్మి, చంపి మళ్ళీ 3 నెలలకు బయటకు వస్తామని దజ్జగా ఉంటుర్రు. వాళ్ళకు గంత దజ్జగా ఓలిచ్చారు. ఈ చట్టం ఇచ్చింది, ఆ చట్టం వాళ్ళని చంపితేనే న్యాయం జరుగుతుంది. వాళ్ళని చంపలేదనుకో నీకు ఇట్లనే చంపుతారు. ఇప్పుడు మళ్ళీ చంపిపోతారు మమ్మల్ని. వాళ్ళు రవిళ్ళు మాకు జాలి గుండెలు ఉన్నాయి, వాళ్ళకు రవిడి గుండెలు ఉన్నాయి. వాళ్ళు ఎంతమందినైనా చంపుతారు. వాళ్ళకి అన్ని సపోర్ట్లు ఉన్నాయట. 100 మంది గుండెలు వేసుకుని తిరుగుతున్నాడు నడిపిలంజ కొడుకు. వాళ్ళు పెద్దోడు ఈడు. వాళ్ళు ఒక కుక్కల్ని పందులు కాల్చినట్టు కాల్చి పారేయాలి. అసలు భూమి మీద ఉంచొద్దు. నేను రాష్ట్రం మీద అందరికి మొక్కుతున్నా, వాళ్ళని తీసి పారేయాలి, జల్దీ తీసేయాలని. వర్రి పానం పోతుంది కానీ నెల ఇంకా కాల్చేత్తలేరు.